ఆయనకు ఉన్నారు అంటే ఆయన తప్పుటోళ్ళే అన్న. అలా అన్నిటోళ్ళు అయితే మాత్రం అంతేగాన్న బుడిదుంటుంది రాయేస్తే మన మీదగా పడుతుంది. అలానే మనం పట్టించుకోకూడదు. ప్రజలకు మంచి చేస్తాడు కానీ మోసం చేయడు, అన్యాయం చేయడని నా ఫీలింగ్. అలాంటి వ్యక్తి రాజకీయంలో రావడం అంటే అది మంచి అన్న. ప్రజల మంచి కోరొస్తున్న మంచి దేవుడు లాంటోడే అని నేను అనుకుంటా అన్న. ఏంటండి ఈ పాదయాత్ర దేనికోసం అన్న? రాఘవ లారెన్స్ అన్న కోసం నేను తిరుపతి నుంచి చెన్నై పాదయాత్ర ద్వారా వెళ్తున్నాను. అంటే మీరు డాన్సరా? డాన్సర్ కాదన్న, ఆర్టిస్ట్, సీరియల్ మూవీస్ చేస్తుంటా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అంటే 100 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి. చాలా ఓల్డేజ్ హోమ్లు కట్టించాడు, చాలా అనాథాశ్రమాలు కట్టించాడు. నలుగురు బాగుంటే చాలు, అంటే నలుగురు బాగుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి సంతోషించే వ్యక్తులు చాలా తక్కువ మంది. ఈ కాలంలో అమ్మాయిలని వెంటబడుతూ లవ్ చేస్తూ సూసైడ్ చేసుకునే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. కానీ కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారన్న. ఇలాంటి కాలంలో కూడా అంతమంది మంచి కోరుకునే అన్న ఆయన బాగుండాలని తిరుపతి నుంచి చెన్నైకి పాదయాత్రగా వెళ్తున్నారు. మీరు రాఘవరాజన్ గారు అభిమానం? మీరు అంటే అభిమాని కాదన్న, దేవుడు, ఆయన భక్తుని నేను. అంటే ఆయన ఇక్కడ సినిమాలు తగ్గించారు, కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ చేయట్లేదు, కొరియోగ్రఫీ కూడా ఇక్కడ తెలుగులో చేయట్లేదు, తెలుగులో చేయట్లేదు అన్న. యాక్చువల్లీ అన్న ఆ మూవీలు చేయట్లేదు, దానికి నా దగ్గర ఆన్సర్ లేదన్న. కానీ చెన్నై లోకల్లో ఆటోలు, మధ్యతరగతుల్లో ఆటోలు కొనేటోళ్ళు ఉన్నారు, ఇంకా పొలం పనులు చేసుకునే ట్రాక్టర్ కొనేటోళ్ళు ఉండరు, కార్లు కొనేటోళ్ళు ఉండరు. చాలామంది స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ కోసము ఒకసారి అన్న అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. నేను చాలా చూశాను, నేను కనుక్కున్నా అన్న గురించి మొత్తం. నేను ఒక అభిమాని స్టేజ్ మీదకి వస్తే తోసేసే హీరోల్ని నేను చూశాను, చేసుకుని మాట్లాడే హీరోలు నేను చూశాను. ఒక అభిమాని దగ్గర వెళ్తే దగ్గర తీసుకొని నా గురించి, మా అమ్మగారి గురించి ఆయన గొప్పగా మాట్లాడి, నేను కాలు మొక్కితే తిరిగి నా కాలు మీద మొక్కి నన్ను ముద్దు పెట్టి మరి పంపించానన్న. ఇంతకంటే హీరో ఎవరైనా ఉన్నారా అన్న? నలుగురు బాగుంటే చాలనుకునే గొప్ప వ్యక్తి అయినా. ఎంతో మందికి ఆటో లేని వాళ్ళకి ఆటోలు కొనిపించాడు, ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనిపించాడు. అలాంటి వ్యక్తి బాగుండాలి, మా హీరో, మా దేవుడు బాగుండాలని చెప్పి పాదయాత్ర ద్వారా అందరిని కలవడానికి వెళ్తున్నా. అంటే ఈయన తమిళనాడులోనే సెటిల్ అయినట్టుగా చాలా వరకు ఉంటుంది, తెలుగులో కూడా తక్కువ చేస్తున్నారు. అంటే ఆయన పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? అన్న ప్రజలకు మంచి చేస్తాడు కానీ మోసం చేయడు, అన్యాయం చేయడని నా ఫీలింగ్. అలాంటి వ్యక్తి రాజకీయంలో రావడం అంటే అది మంచి అన్న. ప్రజల మంచి కోరొస్తున్న మంచి దేవుడు లాంటోడే అని నేను అనుకుంటా అన్న. ఇంకా రావాలి. అలాంటి వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలి. అలాంటి వాళ్ళు గొప్ప స్థాయిలో ఉంటేనే మనలాంటి వాళ్ళు కూడా గొప్పగానే ఉంటాం. అంటే ఇప్పుడు విజయ్ గారు తమిళనాడులో పార్టీ పెట్టారు, ఈ రాఘవ లారెన్స్ గారు అందులో జాయిన్ అయ్యే అవకాశం కానీ లేదా వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటారు? నాకు ఈ పార్టీల గురించి పెద్ద ఐడియా లేదన్న. కానీ ఆయన మంచితనం గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఆయన గురించి ఎంత చేసినా తక్కువే అన్న. అంతమంది మంచి కోరుకునే ఆయన కోసం నేనైతే ఇలా చేస్తున్నాను, ఆయన బాగుండాలి అని చెప్పి. అంటే ఆయన రాజకీయాల్లోకి గెలిచే అవకాశం ఎంత శాతం ఉందని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అంటే తప్పుగా కాదన్నా. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, ఎవరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ కానీ ఇలా ఉంటారు. మీ హీరో ఎక్కువ, మా హీరో ఎక్కువ అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది. గొడవ పడతాం, చంపుకుంటే చాలా చేస్తాం అన్న హీరోల కోసం. కానీ రాఘవ లారెన్స్ అన్నంటే నచ్చనోళ్ళు ఎవరు ఉండరన్న. ఎందుకంటే మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, మంచోళ్ళకి ప్రతి ఒక్కళ్ళు అభిమానులే అన్న, ప్రతి ఒక్కళ్ళు అభిమానులే ఖచ్చితంగా. ఆయన తెలుగులో కూడా మళ్ళీ డ్యాన్స్ కొరియోగ్రఫీ అది చేయాలి, సినిమాలు తీయాలని అనుకుంటారు మీరు? అంటే ఆయనకి ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? జిగిరితాండ ప్రీ ఈవెంట్లో నేను ఆయన కలిసినప్పుడు నేను సినిమాలు తీస్తాను, నేను పాన్ ఇండియా మూవీలు చేస్తాను, నేను బిల్డింగ్లు కట్టిస్తాను, హెలికాప్టర్ కొంటానని చెప్పలేదన్న ఆయన. నేను నా మీద ఇంత ప్రేమ చూపించే నా అభిమానుల కోసం ఆయన చెప్పిన మాట, జిగిరితాండ ప్రీ ఈవెంట్లు చెప్పిన మాట, నా అభిమానుల కోసం ఈ హైదరాబాద్లో, కేవలం నా అభిమానుల కోసం ఈ హైదరాబాద్లో నేను ఓల్డేజ్ హోమ్ కట్టిస్తాను, అనాథాశ్రమం కట్టిస్తానని మాట ఇచ్చారన్న. ఆయన చెప్పినట్టు చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. అంటే ఆయన తెలుగులో ఇండస్ట్రీలో ఆయన మీకు శత్రువులు ఉన్నారని మీరు డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? అంటే ఆయన తొక్కేస్తున్నారని మీకు అనిపించిందా? దేవుడికి ఎవరైనా శత్రువులు ఉంటారా అన్న? ఆయనకు శత్రువులు అయితే ఎవరు ఉండారని మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఆయనకు ఉన్నారు అంటే ఆయన తప్పుటోళ్ళే అన్న. అలా అన్నిటోళ్ళు అయితే మాత్రం ఈయనని మించి, ఈయన కంటే గొప్ప వ్యక్తి ఉంటే ఇలా మంచి పనులు చేసినా కూడా కొంచెం ప్రమాదం అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారన్న. కొంతమంది ఉంటారు, మనం అలాంటి వాళ్ళని పట్టించుకోము. మనం వెళ్తూ ఉంటాం, కుక్క అరుస్తుంది, మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనం వెళ్ళిపోవాలి, అంతేగాన్న బుడిదుంటుంది రాయేస్తే మన మీదగా పడుతుంది. అలానే మనం పట్టించుకోకూడదు, అంతే. అరుస్తుంటారు, మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఆయన చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి, ప్రభాస్ గారికి చాలా మందికి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? సపోర్ట్ చేస్తారన్న. మంచి వ్యక్తి కోసం ఎవరు చేయరన్నా. మంచి వ్యక్తి కోసం ఎవరన్నా సపోర్ట్ చేస్తారు. ఆయన కోసం సపోర్ట్ చేస్తామన్నా, ఖచ్చితంగా చేస్తే ప్రతి హీరో చేస్తాడు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఎవరు చేయరు. నువ్వు చేయవన్నా? చేస్తాం, నేను చేస్తాను, నువ్వు చేస్తావు, అందరు చేస్తారు. ఇక్కడ మంచితనం ఉంటే ఎక్కడ పోయినా రాజే అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.